హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే మాది విజయవాడ. దగ్గరలోని ఒక పల్లెటూరు. 9వ తరగతి పూర్తయి 10వ తరగతికి వచ్చాను. సెలవులు అయ్యాక మొదటి రోజు స్కూల్లోకి నడుస్తూ ఉండంగా 30 ఏళ్ల ఒక ఆంటీ నన్ను పిలిచి హెడ్ మాస్టర్ రూమ్ ఎక్కడా అని అడిగింది. ఆమెని చూడగానే ఎందుకో ఒక్కసారి ఒళ్ళంతా జిల్లుమంది. ఆమెని చూడగానే నాకు ఏదో అయిపోయింది. యవ్వనపు కోరిక అదే తొలి మెట్టు అని అప్పుడు నాకే తెలియదు. అయితే అలాగే ఆమెని చూస్తూ ఉండిపోయాను. ఇంతలో ఆమె నా కళ్ళ ముందు చిటికలు వేస్తూ బాబూ హెడ్ మాస్టర్ రూమ్ అంది. నేను తెరుచుకొని తడబడుతూ రూమ్ వైపు చూపించా. ఆమె నవ్వి థాంక్స్ అని నా తల మీద నిమిరి ఆ రూమ్ వైపు వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే ఎందుకో ఆమెని వెనక నుంచి అలానే చూస్తూ ఉండిపోవాలనుకున్నాను. ఆమె హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళగానే తేరుకోలేకపోయాను. ఎవరై ఉంటుంది ఈవిడ అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. క్లాస్లోకి వెళ్ళాక పాత మిత్రులని చూడగానే ఆమె విషయం మర్చిపోయి అల్లర్లో పడిపోయాను. బయట క్లాస్ బెల్ మోగింది. అందరం ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నాము. అయినా మా గోలతో క్లాస్ రూమ్ అంతా గొడవగా ఉంది. ఆ గొడవలో నుంచి ఒక అందమైన రూపం వినిపించింది. ఇదేనా 10th క్లాస్ రూమ్ అని పిల్లలందరం ఒక్కసారిగా గుమ్మం వైపు చూశాం. అక్కడ ఇందాక నేను చూసిన ఆంటీ నిలబడి ఉంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని లోపలికి వస్తూ నా పేరు నీరజ, మీ ఇంగ్లీష్ టీచర్ని అని తనను తాను పరిచయం చేసుకుని బోర్డు దగ్గరకు వచ్చింది. నేను మాత్రం ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఆమె బోర్డు దగ్గరకు నడిచి తన చేతుల్లో బుక్స్ను అక్కడ ఉన్న టేబుల్పై పెట్టి ఒక్కసారి క్లాస్ మొత్తం పరిశీలనంగా చూస్తూ ఒక మూల కూర్చొని ఉన్న నన్ను చూసి చిన్నగా నవ్వింది. మరోసారి నా వళ్ళంతా జిల్లుమంది. ఆ యావలో నాకేం వినిపించడం లేదు. ఎప్పుడు క్లాస్ అయిందో తెలీదు. ఎప్పుడు నీరజ మేడం వెళ్ళిందో తెలీదు. ఆ తర్వాత క్లాస్తో కాసేపు గ్రౌండ్లో ఆడుకొని చీకటి పడే టైంకి ఇంటికి చేరాను. లైట్లు వెలుగుతున్న పక్క పోర్షన్ వైపు ఆశ్చర్యంగా చూసి ఇంట్లోకి అడుగుపెట్టాను. దానికి కారణం ఆ పోర్షన్ ఖాళీ అయి 2 నెలలు కావస్తుంది. ఇంట్లోకి వెళ్తూనే అమ్మని అడిగాను పక్క పోర్షన్లో ఎవరొచ్చారని. మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన ఇంగ్లీష్ టీచర్రా, పేరేదో ఉంది అంటూ వంటగదిలోకి పోయింది. అమ్మ విషయం వినగానే మళ్ళీ పులకరింతలు. ఎలాగైనా టీచర్ని ఒక్కసారైనా చూడాలని ప్రయత్నించా. కానీ ఆమె లోపల ఎక్కడో ఉంటుంది. కుదరలేదు. అలాగే గిలగిల కొట్టుకుంటూ భోజనం ముగించి పడక ఎక్కేశాను. కళ్ళలో కూడా నీరజ మేడం కనిపిస్తుంది. నిక్కర్ లోపల ఒకటే గోల. అంతకు ముందు ఎప్పుడు తెలియని నొప్పి నాకు వస్తుంది. పైకి లోంచి చూస్తే అందరూ నిద్రపోతూ కనిపించారు. కరెక్ట్గా పాస్కి వెళ్దామని నెమ్మదిగా పెరట్లోకి పోయాను. అలవాటు ప్రకారం బాత్రూంలో కూడా అక్కడే ఉన్న గోడ మీద పోసేసా. ఇంట్లోకి వెళ్తూ పక్క పోర్షన్ వైపు చూస్తే కిటికీలోంచి నీరజ టీచర్ నన్నే చూస్తూ కనిపించింది. ఒక్కసారిగా సిగ్గు అనిపించింది. ఆమె మాత్రం చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు తయారై స్కూల్లోకి బయలుదేరాను. ఆమె గుమ్మంలోంచి ఎదురై స్కూల్కా అని అడిగింది. నేను అవునంటూ తల ఊపాను. అయితే పద అంటూ నాతో పాటు బయలుదేరింది. ఎందుకో తన పక్కన నడుస్తుంటే ఎక్కడో గుబులుగా అనిపిస్తుంది. పక్కనే నడుస్తూ తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి ఆమెని చూశాను. నాకంటే ఎత్తుగా ఉంది. నేను సరిగ్గా ఆమె భుజాల దగ్గరికి వచ్చాను. అలా చూస్తుంటే ఆమె ఎదసంపత చాలా అందంగా ఉంది. చాలా చాలా అందంగా ఉంది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నడవసాగింది. అలా చేతులు వేయడంతో ఆమె స్థానం నాకు తగులుతూ ఉంది. ఆ ఒత్తిడికి నా ఒళ్ళంతా వణికిపోయింది. ఆ వణుకుకు ఆమె గమనించిందో లేదో కానీ నా భుజాన్ని చిన్నగా నొక్కుతూ బాగా చదువుతావా నువ్వు అంది. నేను హూ అన్నాను. ఆమె చిన్నగా నవ్వి రాత్రుళ్ళు బాత్రూంలోకి వెళ్ళాలని ఎవరు చెప్పలేదా నీకు అంది.
చిన్నపిల్లలు బాత్రూంలోకి వెళ్ళనవసరం లేదని అమ్మ చెప్పింది అన్నాను. ఆమె కిలకిలా నవ్వి నువ్వు చిన్న పిల్లాడివా అంది. ఆమె అలా నవ్వగానే నాకు కాస్త ధైర్యం వచ్చినట్టు అయి ఆమె వైపు చూసి చిన్న పిల్లాడినేగా అని మీకంటే పొట్టిగానే ఉన్నాను కదా అన్నాను. ఆమె ఒక్క క్షణం నా వైపు చూసి కన్నార్పకుండా చూసి హైట్ చూసి చిన్న పెద్ద అని చెప్పరు. అదే ఆమె మరి ఏం చూసి చెప్తారు అన్నాను నేను. ఆమె అదోలా నవ్వి మా లెక్కలు మాకుంటుందిలే అంది. చెప్పండి మేడం ప్లీజ్ అన్నాను. నేను తర్వాత చెప్తాలే అని ఆమె అటు చూడగా స్కూల్కి చేరుకున్నాం. ఆమె నా భుజాలపై ఉన్న చేతిని తీసేసి ఈసారి బయట పొయ్యకు అనేసి స్టాఫ్ రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె మాటలకు చేష్టలకు నాకు ఒళ్ళంతా చెమటలు పట్టినట్లు అయిపోయింది. అలాగే కంట్రోల్ చేసుకుంటూ క్లాస్ రూంలోకి నడిచాను. మిత్రులు పలకరిస్తున్న ఏదో లోకంలో ఉన్నట్లు ఉండిపోయాను. వాళ్ళు కూడా నన్ను పట్టించుకోకుండా వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు. 2 పీరియడ్స్ అయ్యాక నీరజ మేడం క్లాస్లోకి వస్తూనే రహస్యంగా నాకు ఓ నవ్వు విసిరి లెసన్లో మునిగిపోయింది. మధ్యలో నన్ను లేపి ఏదో ప్రశ్న అడిగితే తెల్లమొహం వేసుకొని ఉండిపోయాను. ఆమె నవ్వేసి సరే నీకు లెసన్ అర్థం కానట్టు ఉంది. లంచ్ టైంలో స్టాఫ్ రూంలోకి రా అని వెళ్ళిపోయింది. మరో అవర్ తర్వాత లంచ్ బ్రేక్. నెమ్మదిగా స్టాఫ్ రూంలోకి అడుగుపెట్టాను. లోపల ఎవరూ లేరు. ఎందుకుంటారు? అందరూ ఎవరింటికి వారు లంచ్కి పోయి ఉంటారు. నీరజ మేడం కూడా కనిపించలేదు. కాస్త లోపలికి వెళ్ళి మేడం అని పిలిచా. నెమ్మదిగా ఆమె ఒక షెల్ఫ్ వెనక నుంచి తల బయటకు పెట్టి చూస్తూ నువ్వా ఇలా రా అని పిలిచింది. నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె ఆ షెల్ఫ్ వెనక ఉన్న మరో షెల్ఫ్ నుంచి ఎగ్జామ్ పేపర్స్ కట్టను బయటకు తీస్తుంది. వాటిని చూస్తూ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఇలానే ఉంచేశారు అని తీసింది. కొత్త పేపర్లు పెట్టడానికి ప్లేస్ ఉండదు. కాస్త హెల్ప్ చేయి అని ఒక కట్టను నాకు అందిస్తూ భోజనం చేశావా అని అడిగింది. లేదు మేడం ఇంటికి వెళ్ళాలి అన్నాను. ఆమె ఓకే నా లంచ్ ఇద్దరం పంచుకుందాం సరేనా అంది. అన్నాను. ఓకే ఆ టేబుల్ పైన నా బాక్స్ ఉంది తీసుకురా అంది. ఆమె నేను పోయి తీసుకువచ్చాను. ఓపెన్ చేయి అంది. నేను ఓపెన్ చేసిన తర్వాత నువ్వు తింటూ నాకు తినిపించు అంది. నేను ఆశ్చర్యంగా ఆమెను చూసేసరికి ఆమె తన చేతులు చూపిస్తూ చూడు మొత్తం డస్ట్ అంది నవ్వుతూ. నేను సరే అని ముద్ద కలిపి ఆమెకి అందించబోతే ముందు నువ్వు తిని తర్వాత నాకు పెట్టు అంది. నేను ఒక ముద్ద తిని మరో ముద్ద ఆమె నోటి దగ్గరికి తెచ్చాను. దానిచే చేస్తూ ఉంటే పెట్టడం వచ్చే నీకు ఇంతకు ముందు ఎవరైనా పెట్టావా అంది అదోలా చూస్తూ. లేదు మేడం ఎప్పుడు పెట్టలేదు అన్నాను నేను. అయితే ఫస్ట్ టైం నాకే పెడుతున్నావన్నమాట అని చిన్నగా నవ్వి సరే పెట్టు అంది. నేను నెమ్మదిగా ఆమె నోటికి అందించాను. ఆమె ముద్దను నోటిలోకి తీసుకుంటూ నా చేతులని చిన్నగా నాలుకతో అలా అంటుంది. నాకు కంగారు అనిపించింది. కరుక్కున చేతిని తీసేశాను. అలా ఆకస్మికంగా తీయడంతో కాస్త ఆమె జాకెట్ మధ్య బలిసిపోయిన ఆమె అందాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. అలా చేస్తూ ఉంటే ఆమె పెదవిపై అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నాకు సిగ్గేసింది. గబగబా తినేశాను. బాక్స్ ఖాళీ అయిపోయింది. గుడ్ ఇక క్లాస్కి పో అంది. ఆమె నేను వెళ్ళిపోయాను. నేను వెళ్తూ ఉంటే ఆమె నన్ను చూస్తూ ఉందని నాకు అర్థమైంది. ఆ తర్వాత 2-3 రోజులు ఆమె నాకు ఎదురైనా చిన్నగా నవ్వే తప్ప మరేం జరగలేదు. నాకు మాత్రం ఆమెని చూసినప్పుడల్లా స్తనాల మధ్యలో నాకడమే గుర్తొస్తుంది. ఏం చేయాలో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నాను. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త లేట్గా నిద్ర లేచి ముందు గదిలోకి వచ్చాను. అక్కడ నీరజ మేడంను చూసి కాస్త షాక్ అయి అలాగే నిలబడిపోయాను. కారణం ఆమె కూర్చున్న తీరులో బయట కాస్త అవి కనిపిస్తూ ఉన్నాయి. అంతలో మా అమ్మ నన్ను చూసి అదేంట్రా అలా నిలబడిపోయావు మీ టీచర్కి నమస్తే చెప్పవా అంది. నేను మాత్రం తలదించుకొని మేడం అటు సైడే చూస్తూ ఉన్నాను. అది నేను ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆమె యథాసంపదని చూస్తున్నాను. ఎంత చూసినా అంతకుముందు కనిపించినంతగా కనిపిస్తుంది. నేను అలా చూడడం టీచర్ గమనించిందో లేదో మరి అమ్మ మాత్రం గమనించకుండా జాగ్రత్త పడ్డాను. నేను అలా చూస్తూ ఉండంగా అమ్మ లేచి
ఉండమ్మా కాఫీ తెస్తాను అని టీచర్తో చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్ళగానే టీచర్ నన్ను చూసి ఏయ్ అలా చూడకూడదు, పో ఫ్రెష్ అవ్వు అంది చిన్నగా. అలా అనగానే ఆమె బయట మాత్రం సర్దుకోలేదు. నేను తల తిప్పకుండా చూస్తూ ఉన్నాను. ఆమె చిన్నగా తన బయట సర్దుకుంది. ఇంకా వెళ్తావా అంది కాస్త చిరుకోపంతో. అంతలో అమ్మ అటుగా రావడం గమనించింది. గబగబా వెళ్ళిపోగానే నా మనసు మాత్రం ఆమె దానిపైనే ఉంది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో మాత్రం అర్థం కావడం లేదు. కానీ ఆ అవకాశం ఆ రోజు సాయంత్రమే వచ్చింది నాకు. మా ఊరు 3 కిలోమీటర్ల దూరంలో చిన్న గుట్ట మీద ఒక గుడి ఉంది. పెళ్లి కాని వాళ్ళు అక్కడ మొక్కుకుంటే పెళ్లి అవుతుందని ఒక నమ్మకం. అమ్మ ఆ విషయం చెప్పిందనుకుంటా. టీచర్ ఆ సాయంత్రం గుడికి బయలుదేరింది. ఒంటరిగా వెళ్తుంటే మా అమ్మ ఒక్కదానివే ఎందుకమ్మా, వీడిని తీసుకెళ్ళు అంది. నన్ను చూస్తూ ఆమె నా వైపు చూసి వస్తావా అంది. ఆమె రమ్మంటే వెళ్ళకుండా ఉంటానా? హుషారుగా తల ఊపాను. సరే పద అంటూ కదిలింది. నేను ఆమె పక్కనే నడుస్తూ అవి చూస్తూ ఉన్నాను. అలా చూడకు, ఎవరన్నా చూస్తే బాగోదు అంది ఆమె. అలా అనగానే నేను కాస్త కంట్రోల్ చేసుకొని నడవసాగాను. అంతలోనే ఒక డౌట్ మేడం అన్నాను చిన్నగా. అంది ఆమె. మీకు ఇంకా పెళ్ళి కాలేదు అన్నాను. ఏం కాకపోతే నువ్వు చేసుకుంటావా అంది నవ్వుతూ. అబ్బా చెప్పండి మేడం అన్నాను నేను. ఆమె నా వైపు ఒకసారి చూసి కాలేదు కాబట్టే గుడికి వెళ్తున్నాను అంది. ఇంకా ఎందుకు కాలేదు అని అడిగాను. బాగోదని ఊరుకుంటున్నాను. ఆ విషయం ఆమెకి అర్థమయ్యేలా మౌనంగా నడవసాగింది. అలా మౌనంగానే గుడికి చేరుకున్నాం. అక్కడ కార్యక్రమం అయ్యేసరికి కాస్త చీకటి అయ్యింది. అయ్యో చీకటి పడిపోయింది. అది టీచర్ కాస్త కంగారుగా పరవాలేదు మేడం, ఈ దారి నాకు అలవాటే అన్నాను. ఆమె అని నా వైపు. ఇద్దరం కలిసి అలా నడుస్తూనే ఉన్నాము. నాకు ఆమె అందాలు అలా కనిపిస్తూ ఉన్నాను. ఆమె చిన్నగా నా భుజం నొక్కుతూ నాకు పెళ్ళి ఎందుకు కాలేదో చెప్పనా అంది. చిన్నగా చెప్పండి మేడం అన్నాను. మరి నేను చెప్పేది ఎక్కడ చెప్పనని ప్రామిస్ చెయ్యు అంది ఆమె. అలాగే మేడం అన్నాను. సీరియస్గా ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఇక మాది మామూలు మధ్యతరగతి కుటుంబం. అమ్మ నాన్నకు నేను ఒక్కతే కూతుర్ని. మా నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. వచ్చిన జీతంతో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నాకు 13 ఏళ్ళు. అప్పుడు లోన్ తీసుకొని ఒక ఇల్లు కూడా కట్టించాడు నాన్న. అయితే డబ్బులకి కాస్త ఇబ్బంది కలగడంతో పక్క పోర్షన్ని ఒక స్టూడెంట్కి అద్దెకిచ్చాడు. అప్పట్నుంచి అసలు ప్రాబ్లం మొదలైంది. పక్క పోర్షన్లో అద్దెకు వచ్చిన వ్యక్తి పేరు మధు. వయసు 20 ఏళ్ళు. మా అమ్మ కంటే 10 ఏళ్ళు చిన్న. చాలా జోవియల్గా ఉంటూ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయాడు. ఎంతలా అంటే నాన్న లేనప్పుడు కూడా మా పోర్షన్లోనే ఉండిపోయేంతగా. అలాగే ఒకరోజు నాన్న లేనప్పుడు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాం. సోఫాలో అతను నా అమ్మకి మధ్యలో కూర్చున్నాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికి హీరోయిన్ ఎంటర్ అయింది. ఆమెను చూస్తూ అతను అమ్మతో ఆంటీ, ఆ హీరోయిన్ అచ్చం నీలా ఉంది కదా అన్నాడు. అమ్మ నవ్వేస్తూ ఊరుకో, తనకి నాకు పోలికేంటి, తను చాలా అందంగా ఉంది అంది. మేకప్ వేస్తే నువ్వు అంతకంటే బాగుంటావు అన్నాడు అతను నవ్వుతూ. ఇంకా చార్లే అంది నవ్వుతూనే. అతను కాసేపు అలాగే ఉండి నువ్వు చెప్పింది నిజమే ఆంటీ, తనకు నీకు పోలికేంటి అన్నాడు. అంతలోనే అభిప్రాయం మారిపోయిందా అంది అమ్మ. అవును, కొన్ని విషయాల్లో తనకంటే నువ్వే బాగుంటావు అన్నాడు. అమ్మ చురుక్కుమని చూసింది తన వైపు. అతను కాస్త కంగారు పడి సారీ అన్నాడు చిన్నగా. అమ్మ కాస్త సైలెంట్ అయింది. ఎందుకు సారీ అంది. అతను మాట్లాడలేదు, తల దించుకొని ఉన్నాడు. అమ్మ తనని చూస్తూ సరే సరే, నేను అడుగుతున్నా, ఏ విషయంలో నేను తనకంటే బాగుంటాను అంది. తాను అమ్మ వైపు చూసి వద్దులే ఆంటీ, చెప్తే తిడతావు అన్నాడు. తిట్టనులే చెప్పు అంది అమ్మ విసుగ్గా. అంతలో టీవీలో పాట వస్తుంది. హీరోయిన్ తన ఎద కనిపిస్తూ ఉంది. దాన్ని చూస్తే అవి అన్నాడు అతను. అమ్మ అటువైపు చూసి మౌనంగా ఉండిపోయింది. అతను ఒక్కసారి
ఊపిరి పీల్చుకొని నిజం ఆంటీ, ఆ హీరోయిన్ కంటే మీవే చాలా అందంగా ఉన్నాయి అన్నాడు. అమ్మ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది. అంతలో సడన్గా లేచి వినిపించినట్లుగా టీవీ చూస్తూ టీ తెస్తాను అని వంటగదిలోకి పోయింది. ఆమె అలా వంటగదిలోకి వెళ్ళడం, నాన్న రావడం ఒకేసారి జరిగింది. పలకరింతలు అయ్యాక అతను బాయ్ చెప్పేసి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే అమ్మ కను చివర నుండి అతన్నే చూడడం గమనించాను. మరుసటి రోజు నాకు స్కూల్ సెలవు. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను హాల్లో కూర్చొని చదువుకుంటున్నాను. అమ్మ వంటగదిలో ఉంది. మధు లోపలికి వచ్చి నన్ను చూసి స్కూల్ లేదా అని నేను సమాధానం చెప్పేలోగానే ఆంటీ ఎక్కడా అన్నాడు. నేను వంటగది వైపు చూపించాను. సరే నువ్వు చదువుకో అని వంటగదిలోకి పోయాడు. హాల్లో నుంచి చూస్తుంటే వంటగదిలో జరిగేది కనిపిస్తూనే ఉంది. మాదేం పెద్ద ప్యాలెస్ కాదు. అతను లోపలికి వెళ్ళగానే అమ్మ అతన్ని చూసి చూపు తిప్పేసుకుంది. అతను నిలబడిపోయి ఆంటీ అన్నాడు. అమ్మ హూ అంది నెమ్మదిగా. కోపం వచ్చిందా ఆంటీ అన్నాడు అతను. ఎందుకు అంది అమ్మ. అదే చిన్న నీవే పెద్దగా ఉన్నాయని అతను అంటూ ఉండడంగా అమ్మ మధ్యలో ష్ అని ఇక చాలే వదిలే అంటూ వెనక్కి తిరిగి సింక్ దగ్గరికి నడిచింది. ఆమెని అలానే చూస్తూ అతను ముందుకు కదిలి ఇవి కూడా నీవే పెద్దవి అన్నాడు. అమ్మ వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ ఏవి అంది. అంతలోనే అతను తన బ్యాక్ సైడ్ చూపించి ఇవి కూడా అన్నాడు. హే తప్పు పో, హాల్లో కూర్చోపో అంది. అతను మరో అడుగు ముందుకు వేసి ఏంటి తప్పు, బాగున్నావా అని చెప్పడం తప్పేనా అన్నాడు. చెప్పడం కాదు చూడడం అంది అమ్మ. అతను మరో అడుగు ముందుకు వేసి బాగున్నాయి కాబట్టి చూశాను అన్నాడు. అమ్మ వెనక్కి తిరిగేసరికి అతను ఆమెకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అమ్మ ఒక అడుగు వెనక్కు వేసి అతన్ని చూసింది. అతను ఆమె ఎత్తులని చూస్తున్నాడు. అమ్మ గబుక్కున పైట సర్దుకొని హాల్లోకి పోయి అంది చిన్నగా. ఆంటీ ఒక్కసారి అన్నాడు అతను అమ్మ వైపు కదిలి. ఏంటి ఒక్కసారి అంది అమ్మ ఆశ్చర్యంగా. ఒక్కసారి ముట్టుకుంటా అంటూ అమ్మ వారించే లోపల అతను గబుక్కున కిందకు వంగి ఆమె పాదాలను ముట్టుకున్నాడు. అమ్మ కంగారుగా ఒక అడుగు వెనక్కు వేసి ఏంటిది మధు అంది ఆశ్చర్యంగా. అతను పైకి లేచి నీ పాదాలు మరి ఇంత అందంగా ఉంటాయా ఆంటీ, అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయాను అనేసి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు. అమ్మ మాత్రం అలాగే కాసేపు నిలబడిపోయింది. తర్వాత చిన్నగా నవ్వుకుంటూ తన పనిలో పడిపోయింది. అతను టీవీ చూస్తూ నాతో కబుర్లు చెప్పసాగాడు. ఒక 10 నిమిషాల తర్వాత అమ్మ టీ తీసుకువచ్చి అతనికి అందించింది. అతను అందుకుంటూ వంట అయిపోయిందా ఆంటీ అన్నాడు. రైస్ అవ్వాలి అంతే అంది అమ్మ. అయితే కూర్చో ఆంటీ, రైస్ ఉడికితే కుక్కర్ ఇలా వేసి వస్తాయి కదా అన్నాడు. అమ్మ కాసేపు తటపటాయించి అతని పక్కన కూర్చుంది. అతను కొద్దిసేపు రిమోట్తో ఛానల్స్ మారుస్తూ నాకేం తగలడం లేదు, మంచి ప్రోగ్రాం నువ్వే పెట్టు ఆంటీ అంటూ రిమోట్ అమ్మకు అందించాడు. అమ్మ అందుకుంటూ ఉండంగా అతని చెయ్యి అమ్మ స్థానాలకు తగిలాయి. అతను ఏమాత్రం కంగారు పడకుండా ఆ చేతిని అలాగే ఉంచి సారీ ఆంటీ అన్నాడు. అమ్మ కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగి టీవీ చూస్తూ ఉండిపోయింది. అతను కూడా నెమ్మదిగా వెనక్కి జరిగాడు. అయితే పరవాలేదా అన్నాడు. ఏమిటి అంది అమ్మ. అదే నీ చెయ్యి పొరపాటున అక్కడ తగిలింది కదా, అది పరవాలేదా అని అడిగాడు. ఈసారి మళ్ళీ పట్టుకున్నాడు. అమ్మ కొర చూసి అక్కడ్నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళింది. అతను లేచి ఆమె కూడా వంటగదిలోకి వెళ్ళి సారీ ఆంటీ, సారీ అని బతిమిలాడాడు. అమ్మ కాస్త కంగారుగా చిరుకోపాన్ని చూపిస్తూ మంచి పిల్లాడిలా ఉన్నావు అనుకుంటే నువ్వు ఇలా చేయడం ఏం బాగోలేదు తెలుసా అంది. సారీ ఆంటీ, నిన్ను చూస్తుంటే నాకేదో అయిపోయింది అన్నాడు అతను. అయితే నీ పోర్షన్కి వెళ్ళిపో అంది అమ్మ. అతను తల దించుకొని కొద్దిసేపు నిలబడి అలాగే ఆంటీ, ఇంకెప్పుడు రాను అని 2 అడుగులు వెనక్కు వేసి చివరిసారిగా ఒక్కసారి ముట్టుకోనా అన్నాడు. అతను ఇంకెప్పుడు రాను అనడంతో అమ్మ పరధ్యానంలో పడి అంది. అతను నెమ్మదిగా అమ్మ దగ్గరకు వచ్చి అబ్బా కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి ఆంటీ అంటూ తన చేతుల్ని అక్కడ పెట్టాడు. అమ్మ ఉలిక్కిపడి ఏమిటి
అంది కంగారుగా. ముట్టుకోనా అని అడిగితే నువ్వే కదా ఆంటీ హూ అన్నావు అన్నాడు అతను. నేను హూ అన్నది అక్కడ ముట్టుకోవడానికి కాదు అంది అమ్మ కంగారుగా. అయితే సారీ ఆంటీ, మరి ఎక్కడ ముట్టుకోమంటావు అన్నాడు. అమ్మ అదే ఉక్రోషంలో ఉంది. అతన్ని దూరంగా తోసేసి వద్దు వెళ్ళిపో అని గబగబా పడక గదిలోకి పోయి తలుపు వేసుకుంది. అతను ఒక్క క్షణం ఆగి తర్వాత తన పోర్షన్ లోకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నాన్న భోజనానికి వచ్చే వరకు అమ్మ తన గదిలోనే ఉండిపోయింది. నాన్న భోజనం చేసి వెళ్ళాక మధు నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే అమ్మ తల తిప్పుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. మధు వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. అయితే కాస్త దూరంగా అమ్మ కనుచివరల నుంచి అతన్ని ఒక్కసారి చూసి మళ్ళీ టీవీ చూడసాగింది. ఒక 5 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అతను ఆంటీ భోజనం చేశావా అన్నాడు. లేదు మొక్కుసూటిగా జవాబు చెప్పింది అమ్మ. అదేంటి ఆంటీ ఇంకా తినకపోతే ఎలా అన్నాడు అతను. అమ్మ ఏమీ మాట్లాడలేదు. నువ్వు తింటావా లేదా ఆంటీ అని అన్నాడు అతను. ఈసారి అమ్మ తల తిప్పి అతన్ని చూసింది. అతను కాస్త దగ్గరికి జరిగి అయినా తప్పు నేను చేస్తే నువ్వు భోజనం చేయలేదు ఎందుకు అన్నాడు. అమ్మ అతన్ని అలాగే చూస్తూ అయితే నువ్వు చేసింది తప్పు అని నీకు తెలుస్తుందన్నమాట అంది. అతను బదులుగా తల దించుకున్నాడు. మరి తప్పు అని తెలిసి ఎందుకు చేశావ్ అని అడిగింది అమ్మ. అతను ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఆమె ఊహించిన విధంగా గబుక్కున అమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకుండిపోయాడు. అమ్మ కంగారుగా ఏయ్ మధు ఏంటిది అంది అతన్ని నెట్టేయడానికి ప్రయత్నిస్తూ. అతను ఆమెను 2 చేతుల్లో చుట్టేసి తన తలను ఆమె ఒళ్ళో మరింత దగ్గరగా కూర్చున్నాడు. ప్లీజ్ ఆంటీ నన్ను తోసేయకు, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. ప్లీజ్ ప్లీజ్ అనసాగాడు. అమ్మకి ఏం చేయాలో అర్థంకాక అతని తలపై చెయ్యి ఉంచి అలాగే ఉండిపోయింది. కొద్దిగా సర్దుకున్నాక అతను తన తలను ఆమె పొత్తిల్లోకి అలాగే పెట్టుకుంది. చాలా హాయిగా ఉంది ఆంటీ, ఇలా చనిపోయినా చాలు అన్నాడు. అమ్మ ఆ మాటలకు కరిగిపోతూ తన జుట్టును నిమురుతూ ఉంది. వద్దు మధు, నా మాట విను, పైకి లే అంది. అతను లేవకుండా ఆమె పొట్టపై చిన్నగా నిమురుతూ అలాగే ఉండిపోయాడు. అతను ఆంటీ ఆంటీ అని సణుగుతూ ఆమె పొత్తిల్లో అలాగే ఉన్నాడు. అమ్మ భారంగా ఊపిరి తీసుకుంటూ సోఫాలో వెనక్కి జరగబోయింది. కూర్చుంది. అతను అలాగే చిన్నగా ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఏదో జరిగిపోతుందన్నది భయంలాగా మొదలైంది. ఆ భయంతో చేతిలో ఉన్న పుస్తకాన్ని చప్పుడయ్యేలా కిందకు వదిలేశాను. ఆ శబ్దానికి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అతను గబుక్కున ఆమె ఒళ్ళో నుంచి లేచిపోయాడు. అమ్మ సర్దుకొని కూర్చుంది. వాళ్ళు అలా సర్దుకోవడం చూసి వాళ్ళని గమనించినట్టు నేను క్యాజువల్గా కింద పడిన పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కొన్ని నిమిషాలు వాళ్ళు అలానే కూర్చుండిపోయారు. తర్వాత అమ్మ లేచి పడకగదిలోకి పోయింది. కాసేపు తర్వాత మధు కూడా పడకగదిలోకి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళడం చూసి నా కళ్ళల్లో వణుకు మొదలైంది. అయితే ఇది భయం వలనో కంగారు వలనో వచ్చింది కాదు. అప్పుడప్పుడే మొగ్గ విచ్చుకుంటున్న వయసు వలన వచ్చింది. వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో చూడాలని శరీరం ఆతృత పడుతూ ఉంది. వచ్చిన వణుకు అది. అందుకే నెమ్మదిగా గది దగ్గరికి చేరాను. దగ్గరికి వేసిన తలుపు సందులోంచి అంతా కనిపిస్తుంది. డేర్ చేసి చూశాను. అమ్మ వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి ఉంది. అతను ఆమె వెనక చేరి ఆమె నడుము చుట్టూ ముద్దు పెడుతున్నాడు. అమ్మ తల విదిలిస్తూ మధు ప్లీజ్ వద్దు వెళ్ళిపో అంది. బలహీనంగా ఆమె అలా అంటుంటే అతను ఆమెను తన వైపు తిప్పుకొని గట్టిగా ముద్దు పెడుతూ ఉన్నాడు. అలా వాళ్ళిద్దరూ ఆ పని కానిస్తూ ఉన్నారు. బయట నుంచి చూస్తున్న ఇదంతా నాకు ఏదో అయిపోతుంది. ఈ వయసులో బత్తాయిలు ఎదిగిన నా స్థనాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అమ్మ అలా చూడగానే నాకు ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాను. అంతలో అతను కూడా నన్ను చూశాడు. అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. అతను అమ్మను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఏడవకు ఆంటీ, తనని నేను చూసుకుంటాగా అంటూ నా వైపు చూశాడు. అతను నన్ను ఏం చేసుకుంటాడో అర్థం కాలేదు. గబగబా సోఫాలోకి వెళ్ళి కూర్చున్నాను. రకరకాల భావాలు నా వయసును కుదిమేస్తున్నాయి. ఒక పక్క అమ్మ చేసిన పనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మరోపక్క నాలో కలిగిన ఆ ఫీలింగ్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని అలాగే కూర్చున్నాను. నా భుజంపై చెయ్యి వేశాడు. అతని చెయ్యి తాకాక ఎందుకో నా శరీరం కాస్త వణికింది. అది గమనించాడో
ఏమో అతను నా భుజంపై చిన్నగా నొక్కి నీరజ అన్నాడు. నేను అలాగే ఉండిపోయాను. అతను నన్ను చిన్నగా అతని వైపుకు లాక్కొని కోపం వచ్చిందా చూడు అమ్మ ఎలా ఏడుస్తుందో అన్నాడు. ఆ మాటలకి నేను తల ఎత్తి అతన్ని చూశాను. అతను చిన్నగా నవ్వి నీకో విషయం చెప్పనా అన్నాడు. నేను ఏ భావం లేకుండా అలానే చూస్తున్నాను. రా ఇలా కూర్చో కాసేపు మనం మాట్లాడుకుందాం అంటూ నన్ను పైకి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతని ఒళ్ళో కూర్చోగానే ఎందుకో గుబులు అనిపించింది. అతను నన్ను దగ్గరకు తీసుకొని నా బుగ్గపై ముద్దు పెట్టి మొత్తం చూసేశావా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. చెప్పరా ప్లీజ్ అంటూ అలాగే పెదాలతో బుగ్గ మీద రాస్తూ పెదాల అంచుకు దగ్గరికి వచ్చి ఆగాడు. నా ఒళ్ళు వణకడం మొదలయింది. ఈలోగా అతను నా వీపు మీదుగా తన చేతిని నా చంక లోపల తూశాడు. అలా వణుకు మరింత పెరిగింది. అతను మెల్లగా తన చేతులు నా ఎదలపైన పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ ఉన్నాడు. తను బాగుందా అని అడిగాడు. నేను హూ అన్నాను. ఇంకా ముట్టుకోనా అన్నాడు. హా అన్నాను. అతని చేష్టలకి నా ఒళ్ళు వణుకు పుడుతుంది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమానికి నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. నాన్న అది చూసి ఏమైందిరా అలా ఉన్నావే అన్నాడు. నాకేం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయాను. ఇంతలో మధు అందుకొని ఏం లేదు అంకుల్ కాస్త ఫీవర్ వచ్చినట్లుంది. టాబ్లెట్ ఇచ్చా జ్వరం తగ్గుతుందిలే అందుకే చెమటలు అన్నాడు. నాన్న అలాగా అని అమ్మెక్కడా అన్నాడు. నాన్న అలా అనగానే నా గుండెలు గుబేలమన్నాయి. లోపల అమ్మ ఏ పొజిషన్లో ఉందో తెలీదు. భయంగా అమ్మ ఉన్న గది వైపు చూశాను. అమ్మ చీర కట్టుకొని బయటకు వచ్చింది. నాన్న ఆమెను చూస్తూనే ఏంటే దానికి జ్వరంగా ఉందంట అన్నాడు. అమ్మ కాస్త నీరసంగా అవునండి నాకు జ్వరంగానే ఉంది అంది. అయ్యో మరి టాబ్లెట్ వేసుకున్నావా అడిగాడు నాన్న. మధు ఇచ్చాడు ఇప్పుడు కాస్త తగ్గింది అంది. అమ్మ నాన్న మధు కృతజ్ఞతగా చూస్తూ థాంక్స్ అయ్యా అలానే నేను లేనప్పుడు కాస్త చూస్తూ ఉండు వాళ్ళని అన్నాడు. అలాగే అంకుల్ బాగా చూసుకుంటాను అన్నాడు మధు. అతను అలా అన్నప్పుడు అమ్మ నేను ఒక్కసారి అతని వైపు చూశాం. అతను చిన్నగా నవ్వుకుంటూ తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత అమ్మ వంట చేయడం మేము తినడం అంతా జరిగిపోయింది. అమ్మ నాన్న తమ గదిలోకి పోయి పడుకున్నారు. నేను పడుకుందామనుకుంటే నిద్ర రావడం లేదు. ఒళ్ళంతా బరువెక్కిపోయింది అనిపిస్తుంది. నాకు ఎందుకో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఒక్క క్షణంలో అతని దగ్గరికి పోదామా అని కూడా అనిపించింది. మర్నాడు నిద్రలేచి స్కూల్కి వెళ్ళడానికి తయారయ్యాను. బయటికి వస్తుండగా వరండాలో మధు కనిపించాడు. అతన్ని చూడగానే మళ్ళీ నాకు ఏదోలా అనిపించింది. మనసులో వేడి మొదలయ్యింది. అతను నా చూపుల్లో ఆకలి గమనించాడో ఏమో ఒక్కసారి అటు ఇటు చూసి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడో చేతులు పెట్టాడు. అతని చేతులపై నా చేతులు వేయబోతుండగా లోపల నుంచి నాన్న బయటికి వస్తున్న అలికిడి వినపడింది. వినడంతోనే మరోసారి గట్టిగా పట్టుకొని వదిలేశాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. నాయన బయటికి వచ్చి రారా అంటూ స్కూటర్ ఎక్కించుకొని ముందుకు పోనిచ్చాడు. వెళ్తూ ఉంటే నా మనసు ఒకటే అనిపిస్తుంది. మేము వెళ్ళగానే అతను అమ్మ కార్యక్రమంలో మొదలు చేస్తాడు అన్న ఊహల్లో ఒళ్ళంతా బరువెక్కిపోయింది. ఈ బరువు తగ్గేలా లేదు. రకరకాల ఆలోచనలతో స్కూల్లోకి అడుగుపెట్టాను. అక్కడ క్లాస్ రూమ్లో ఉన్నానే కానీ ఏమీ బుర్రకెక్కడం లేదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నాన్న ఉన్నాడు. ఇంకా ఆ రోజు రాత్రి కూడా అదే పరిస్థితి. పోనీ స్కూల్ ఎగ్గొట్టి ఉండిపోదామా అంటే దగ్గరలోనే పరీక్షలు ఉండడంతో మానేయలేని పరిస్థితి. మధు మాత్రం మధ్యలో సందు చూసుకొని పెరట్లోనే వరండాలను పట్టుకొని నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నాడు. నేను మరింత వేడెక్కిపోతున్నాను. ఇదే స్థితిలో పరీక్ష రాసేశాను. పేపర్లు దిద్దిన తర్వాత మా ఇంగ్లీష్ టీచర్ నన్ను ప్రత్యేకంగా ఆయన్ని కలవమని కబురంపాడు. నాకు తెలుసు ఆయనకి నేను ఫేవరెట్ స్టూడెంట్ని. నేను బిక్కుబిక్కుమంటూ స్టాఫ్ రూమ్లో అడుగుపెట్టాను. రూమ్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. లోపలికి అడుగుపెట్టిన నేను చూడగానే రా అని పిలిచాడు. నేను పోయి ఆయన ఎదురుగా టేబుల్ దగ్గర నిలబడ్డాను. కొన్ని క్షణాలు నన్ను పరిశీలించి చూశాడు. ఆయన అలా చూస్తుంటే ఎందుకో కానీ నా ఒళ్ళు సన్నగా వణకడం మొదలుపెట్టింది. అలా నేను వణకడం గమనించిన ఎందుకు వణుకుతున్నావు
అడిగాడు. నేనేం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను. ఆయన నెమ్మదిగా లేచి నాకు దగ్గరగా వచ్చి టేబుల్ పైన కూర్చొని నా భుజం పైన చేయి వేసి ఈ ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అన్నాడు. నేను తల దించుకున్నాను. కేవలం 20 అన్నాడు. ఆయన అలా అనగానే చాలా భయం వేసింది. ఎప్పుడు నాకు ఏ ఎగ్జామ్లో 90, 95 కంటే తక్కువ వచ్చేది లేదు. ఆయన తన చేతిని అలాగే నా భుజంపై ఉంచి మార్కులు తక్కువ వచ్చినందుకు నిన్ను తిట్టాలని పిలవలేదు అన్నాడు ఆయన. అలా అనడంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఆయన వైపు చూశాను. ఆయన మొహంలో సన్నటి నవ్వు. నిన్ను కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. ఏదో తేడా వచ్చింది నీలో. అదేంటి అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే గొంతు కాస్త పెగుల్చుకొని ఒంట్లో బాలేదు సార్ అన్నాను. ఆయన కాసేపు అలానే ఉండి అసలు కారణం చెప్పు అన్నాడు. నిజంగా ఒంట్లో బాలేదు సార్ అన్నాను. మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి 2 రోజుల క్రితం అందరూ వెళ్ళిపోయాక క్లాస్ రూమ్లో బుక్స్ అడ్డం పెట్టుకొని నువ్వేం చేసావో గుర్తుందా అన్నాడు. ఆయన అలా అడగగానే నా గుండె ఒక్కసారి జారిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఏం చేశానో నాకు గుర్తుంది. ఆ రోజు ఉదయం స్కూల్కి వచ్చే ముందు నాన్న బయటికి వచ్చేలోగా మధు నన్ను వరండాలో అలా పట్టుకున్నాడు. ఆ పోర్షన్లోకి వెళ్ళేటప్పుడు అతను అలా లాక్కెళ్ళడం నాకు ఇష్టంగానే ఉన్నా నేను వచ్చేస్తున్నానన్న కంగారులో వద్దు ప్లీజ్ వదిలేయ్ అన్నాను మధుతో. అబ్బా ఇంత ముద్దొస్తుంటే నిన్ను ఎలా వదలగలనే అని కసితీరా నన్ను ముద్దు పెట్టాడు. ఆ తర్వాత మీ అమ్మతో ఎన్నిసార్లు కలిసినా ఇంత ఆనందాన్ని ఇవ్వలేదు. తట్టుకోలేకపోతున్నాను. ఒక పని చెయ్యి. ఈ రాత్రికి నువ్వు ఎలాగైనా అందరూ నిద్రపోయాక మెల్లగా నా గదిలోకి వచ్చేయ్. స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. అంతలో నాన్న వస్తున్న అలికిడి విని అతన్ని విడిచిపెట్టుకొని బయటపడ్డాను. బయటపడగానే కానీ స్కూల్లో ఉన్నంతసేపు అతను రాత్రి నన్ను ఏం చేస్తాడా అనే ఆలోచనలోనే ఉన్నాను. అతనికి అమ్మకి మధ్య జరిగింది కళ్ళారా చూశాను. అలాంటిదే నాకు జరగబోతుందా? ఆ విషయం తలుపు రావడంతో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. స్కూల్లో లాస్ట్ బెల్ అయ్యాక అందరూ వెళ్ళిపోయాక నా ఆలోచనలో నేను అది గమనించక ఆ ఒంటరితనం నాలో వేడెక్కించి మరింత పెంచింది. అందుకే తెలియకుండా ఆ వేడిని దించుకోవడానికి నా టాప్ను పైకి లేపి అలా నా ప్లేస్లను ముట్టుకొని అలా చేసుకున్నాను. ఆ రోజు బయటికి వద్దామనుకున్నాను. కానీ మనసులో ఏదో అనిపిస్తుంది. అందుకే వెళ్ళలేకపోయాను. జరిగిందంతా గుర్తొచ్చి ఆయన కళ్ళలోకి గిల్టీగా చూశాను. ఆయన మొహంలో అదే నవ్వు. చెప్పు ఏం జరిగింది అన్నాడు. ఏం చేయాలి? ఆయనతో మళ్ళీ ఆయన మొహంలోకి చూశాను. చెప్పు ఎవరైనా ఏమైనా చేశారా అన్నాడు ఆయన. ఆయనకి ఎలా తెలిసింది అన్నట్లు చూశాను. ఆయన నాకు వివరిస్తుండగా 14 ఏళ్ల ఆడపిల్ల అలా చేస్తుంది అంటే దానికి ఎవడో ఒకడు నిప్పు పుట్టించి ఉండాలి. లేదా అలాంటి ఎవడైనా చూసి ఉండాలి. చెప్పు పర్లేదు నేను నీకు హెల్ప్ చేస్తా. మీ అమ్మ నాన్న అలా చేస్తుంటే చూశావా అన్నాడు. నేను కాదు అన్నట్టు తల ఊపాను. మరి ఎవరైనా నిన్ను ఏదైనా చేశారా అన్నాడు. నేను తల దించుకున్నాను. అయితే చేశారన్నమాట. అయితే చెప్పు ఏం జరిగింది అన్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆయన ప్రేమగా వీపు నిమురుతూ చెప్పరా? తెలుసుగా నువ్వు నాకు ఫేవరెట్ స్టూడెంట్వి. నీకు హెల్ప్ చేయడానికి నేను అడుగుతున్నాను. నిజం చెప్పు అన్నాడు. ఆయన మొహంలోకి మళ్ళీ చూశాను. ఆయన మొహంలో అదే చిరునవ్వు. ఆ చిరునవ్వు చూసి ఆగలేక మొత్తం జరిగిందంతా చెప్పేశాను. చూడగానే ఒక్కసారి భయం వేసింది. ఎందుకంటే ఆయన కళ్ళు పట్టలేనంత కోపంతో చింతగా ఉన్నాయి. చిన్న పిల్లల్ని పట్టుకొని అలా చేస్తాడా? మీ అమ్మకైనా బుద్ధి లేదా? ఇలా జరుగుతుంటే ఎలా ఉంటుంది? ఆయన అలా తీస్తుంటే నా కళ్ళు వణికిపోతున్నాయి. ఒళ్ళంతా బలహీనంగా అయిపోయింది. బొమ్మల ఆయనతో పాటు వెళ్ళాను. ఇద్దరు మా ఇంటికి చేరుకున్నాము. మధు పోర్షన్ లాక్ చేసి ఉంది. ఆయన నాతో పాటు విసురుగా మా ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసి షాక్ అయిపోయాడు. లోపల అమ్మ నేలపై పడిపోయి మూలుగుతుంది. పక్కనే నాన్న రౌద్రంగా నిలబడి ఉన్నాడు. నాన్న చేత్తో బెల్ట్, అమ్మ శరీరం నిండా దెబ్బలు. లోపలికి వచ్చిన మమ్మల్ని చూసి నాన్న బెల్ట్ను నేలకేసి బలంగా విసిరేసి లోపలికి తగలడు అని కోపంగా అరిచాడు. అమ్మపై ఇక అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించిందో ఏమో మాస్టర్ నన్ను వదిలేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక నాన్న నన్ను దగ్గరకు తీసుకొని మీ అమ్మ ఏం చేసిందో తెలుసా అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా తల దించుకున్నాను. వద్దులే చిన్నపిల్లవు.
చెప్పినా నీకు అర్థం కాదు అంటూ నేలపై ఉన్న అమ్మను చూసి మళ్ళీ కోపంగా లోపలకు తగలడు. చెప్తే నీకు కాదా అని అరిచాడు. అమ్మ నీరసంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజంతా బిక్కుబిక్కుమంటూనే గడిచిపోయింది. అమ్మ ఓ గదిలో పడుకుంది. నాన్న నా పక్కనే పడుకున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయాక గానీ నాకు మెలకువ రాలేదు. లేచి బయటికి వచ్చి చూస్తే నాన్న నేల మీద గోడకు ఆనుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. నేను నెమ్మదిగా అమ్మ గదిలోకి తొంగి చూశాను. అమ్మ కనబడలేదు. ఈసారి వంటగదిలో చూస్తుంటే నాన్న అది లేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది అన్నట్లుగా చూశాను. నాన్న బాధను దిగమింగుకుంటూ లేచిపోయింది. ఆ మధుగాడితో కలిసి నిన్ను నన్ను వదిలేసి పోయింది అంటూ అప్పటి వరకు ఆపుకున్న ఏడుపుని ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగాను. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఆయనతో కలిసి ఏడవసాగాను. కొంతసేపటికి ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోయింది. సానుభూతులు మాకు చూపించారు. నవ్వుకోవడాలన్నీ కూడా జరిగాయి. అన్నీ అయిపోయాక ఇక ఎక్కడ ఉండలేక ఆ ఇల్లు అమ్మేసి నాన్న నన్ను వేరే ఊరికి తీసుకుపోయాడు. జరిగిన సంఘటన నా గురించి ఆలోచించడానికే భయం వేసింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజు క్లాస్ అయ్యాక స్టడీ అవర్స్లో కూర్చొని ఉండగా ఎవరో నా మీదకు ఒక కాగితాన్ని వదిలారు. ఉలిక్కిపడి చూస్తే అందరూ తల దించుకొని బుద్ధిగా చదువుతున్నారు. నెమ్మదిగా తెరిచి చూశాను. దాని మీద ముద్దొస్తున్నావు అని రాసి ఉంది. అది చూసిన వెంటనే కంగారు మళ్ళీ చుట్టేసింది. ముఖ్యంగా అబ్బాయిల వైపు అందరూ తల దించుకునే ఉంటారు. ఎవరు రాసి ఉంటారో కొంచెం కూడా క్లూ దొరకలేదు. సరే అనుకొని మళ్ళీ పుస్తకంలో తల దూర్చాను. చదువుతూ ఉండగా మళ్ళీ ఒక కాగితం ఉండ నా ఒళ్ళో పడింది. దాన్ని విప్పి చూస్తే అబ్బా నీ పెదాలు ఎంత బాగున్నాయో తెలుసా? ఒక్కసారి వాటిని ఉమ్మా అని రాసి ఉంది. చదివిన తర్వాత ఈసారి నేరుగా కాకుండా కళ్ళు మాత్రమే తిప్పి చుట్టూ చూశాను. ఒక లెక్చరర్ తప్ప అందరూ తల దించుకునే ఉన్నారు. ఆ లెక్చరర్ మాత్రం నన్నే చూస్తున్నాడు. లెక్చరర్ అంటే ముసలాడు కాదు. ఫ్రెష్గా యూనివర్సిటీ నుంచి వచ్చినట్టుగా 23, 24 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. అతనే రాసి ఉంటాడా అనుకుంటూ అతని వైపు చూశాను. అతను నన్ను చూసి చిన్నగా నవ్వాడు. నా గుండె జల్లుమంది. వెంటనే నా కళ్ళు చప్పున దించేసుకున్నాను. అమ్మో మళ్ళీ లైఫ్లో ఎవడికి లొంగొద్దు. అయినా వీడేంటి లెక్చరర్ అయి ఉండి ఇలాంటి పనులు అనుకుంటూ ఉండగా మళ్ళీ ఒక కాగితం నా ఒళ్ళో పడింది. ఈసారి అతని వైపు సీరియస్గా చూద్దామని తల పైకెత్తి ఆశ్చర్యపోయాను. కారణం అతను గుమ్మం దగ్గరే వేరే లెక్చరర్తో మాట్లాడుతూ కనిపించాడు. అంటే విసిరింది అతను కాదన్నమాట. పాపం అనవసరంగా తిట్టుకున్నాను అనుకుంటూ అతని వైపు చూసేసరికి అతను దగ్గరికి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. నేను నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇందాక నుండి తెగ మెలికలు తిరిగిపోతున్నావు? ఏమైంది అన్నాడు. ఏమీ లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాను. సరే పోయి చిన్నగా చదువుకో అన్నాడు. నేను వెనక్కి తిరిగి నా బెంచ్ దగ్గరకు వెళ్తుండగా ఎవరో చూపులతో నా వెనక భాగాన్ని చూస్తున్నారు. ఇంతకీ ఎవరబ్బా? సాయంత్రం 7 గంటలకి క్లాసులు అయిపోయాక బస్ స్టేషన్లో నిలబడ్డాను. ఎక్కడుంటావు నువ్వు అన్న మాటలు వినబడి తిరిగి చూశాను. లెక్చరర్ నవ్వుతూ కనిపించాడు. ఆ నవ్వు చూసి ఎక్కడో గిలిగింతలు పెట్టినట్టు అయింది. అతను నా దగ్గరకు వచ్చి నా పేరు శ్రీకాంత్. దగ్గర వాళ్ళు శ్రీ అని పిలుస్తారు. మరి నీ పేరేంటి అన్నాడు. నీరజ సార్ అన్నాను. నేను సార్ అని పిలవక్కర్లేదు. జస్ట్ శ్రీ అను చాలు. నేనేం అంత పెద్దవాణ్ణి కాదుగా అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. అతను మరొక అడుగు దగ్గరికి జరిగి ఏంటి ఓకేనా కదా అన్నాడు. నేను అయోమయంగా చూశాను అతన్ని. అదే శ్రీ అని పిలవడం ఓకేనా కాదా అన్నాడు. అతను అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడో గంట కొట్టేసినట్టు అయింది. అది అతను గమనించి నవ్వుతూ అయితే ఓకే అన్నమాట అంటూ మరి కాస్త ముందుకు జరిగేసరికి అతని చెయ్యి నా చేతికి తాకనట్టుగా ఉంది. ఒక్కసారిగా నా ఒళ్ళు జిల్లుమంది. అతను చిన్నగా తన చిటికెన వేలుని నా చిటికెన వేలుకి పట్టుకున్నాడు. నాకు మాత్రమే వినబడేటట్లుగా ముద్దొస్తున్నావు అన్నాడు. అతను అలా అనేసరికి చురుక్కున అతని వైపు చూశాను. అతను నా వేలితో నా వేలిని
పైన వేసి నవ్వాడు. ఈసారి ఎందుకో నా పెదవులు వణకడం మొదలుపెట్టాయి. ఈ వణుకుకు పెదాలని చూస్తూ అబ్బా నీ పెదాలు ఎంత బాగున్నాయో తెలుసా? వాటిని చూస్తూ ఉంటే అంటూ ఏదో అనబోయుండగా నా బస్సు వచ్చేసింది. వణుకుతున్న కళ్ళతో గబాన బస్సు ఎక్కేశాను. బస్సు కదులుతూ ఉండగా అతని వైపు చూశాను. అతను రహస్యంగా ఒక ముద్దుని విసిరాడు. మరోసారి ఒళ్ళు జిల్లుమంది. ఇక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టేట్లా లేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అలజడి మొదలైంది. ఒళ్ళంతా ఏదో అయిపోతుంది. అతి కష్టం మీద స్వాధీనంలోకి తెచ్చుకొని ఇంక అతన్ని ఎంకరేజ్ చేయకూడదు అనుకొని ఒట్టేసుకొని మరీ నిద్రపోయాను. ఎంత ఒట్టేసుకున్నా నా కళ్ళు మాత్రం మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు అతని వెతకడం మొదలుపెట్టాయి. కళ్ళకు అతను కనబడకపోయేసరికి మనసులో నిరాశ. ఆ నిరాశతోనే సాయంత్రం వరకు గడిపేశాను. మళ్ళీ స్టడీ అవర్లో ఉన్నప్పుడు వచ్చాడు అతను. అతన్ని చూడగానే గుండె స్పీడుగా కొట్టేసుకుంటూ ఆ స్పీడ్కి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. అది అతను గమనిస్తున్నాడేమో అన్న కంగారులో బుక్లోకి తల దూర్చేసి సీరియస్గా చదవడం మొదలుపెట్టాను. అలా కొద్దిసేపు అయ్యాక అతను ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూసేసరికి అతను గుమ్మం దగ్గర మరో లెక్చరర్తో కబుర్లు చెప్తూ కనిపించాడు. కనీసం నా వైపు చూడనైనా చూడట్లేదు. ఒళ్ళు మండిపోయింది నాకు. మరి చూడకపోతే మండదా? కొన్ని నిమిషాలు ఓపిక పట్టాను. అతను చూడలేదు. మనసులో అతన్ని తిట్టుకుంటూ మళ్ళీ పుస్తకంలోకి తల దూర్చాను. సరిగ్గా 1 నిమిషం తర్వాత నా ఒళ్ళో ఒక చిట్టి పడింది. మనసులోనే గర్వంగా నవ్వుకుంటూ దాన్ని తెరిచాను. ఏంటి చూడడం లేదని అలిగావా? నా బంగారాన్ని చూస్తూనే ఉన్నా. నడుము దగ్గర ఓని చెంగుని కాస్త పక్కకి తప్పించవచ్చుగా అని ఉంది. మళ్ళీ నా శరీరం చిన్నగా వణికింది. చిన్నగా తల ఎత్తి అతని వైపు చూశాను. అతను చిన్నగా నవ్వాడు. నేను చప్పున తలదించుకున్నాను. మళ్ళీ 1 నిమిషం తర్వాత నా ఒళ్ళో మరో చిట్టి పడింది. తేరా చిట్టి ప్లీజ్ అని రాసి ఉంది. తల ఎత్తి ఒకసారి చుట్టూ చూశాను. అందరూ సీరియస్గా చదువుకుంటున్నారు. అది గమనించి నేను నా చేతిని నెమ్మదిగా నడుము దగ్గరికి పోనిచ్చి చెంగుని కాస్త పక్కకి లాగాను. అలా లాగుతూ ఉంటే నా చేయి చిన్నగా వణుకసాగింది. మొత్తానికి చెంగుని పక్కకి లాగి కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూశాను. అతను చిన్నగా పైకి లేచి క్యాజువల్గా నా వైపుకు రాసాగాడు. అతను వస్తుంటే నా పెదాలు అదరసాగాయి. తల దించేసుకున్నాను. అతను నా దగ్గరికి రావడం తెలుస్తుంది ఉంది. వచ్చి ఏం చేస్తాడు? నా నడుము వంపు చూస్తాడా? నాకు తెలుసు నా నడుము వంపు చాలా అందంగా ఉందని అనుకుంటూ ఉండంగా అతను నా దగ్గరికి వచ్చేశాడు. నేను అప్రమత్తంగా నా చెంగుని మరి కాస్త పక్కకి లాగాను. అలా లాగుతూ ఉండంగా అతను నన్ను దాటి ముందుకు కదిలాడు. నాలో ఒక్కసారి నిరాశ. అతన్ని పట్టుకొని కొట్టాలనిపించింది. కోపంగా అతన్ని చూడబోతుండగా ముద్దు చల్లగా ఆ తర్వాత వెచ్చగా అతని చెయ్యి నా నడుము వంపును తాకనట్టుగా తాకింది. ఒక్కసారిగా 1000 వోల్ట్ షాక్ తగిలినట్టు అయింది నాకు. నేను ఈ షాక్లో ఉండంగానే క్షణంలో 1000 వంతుగా అతను నా నడుము మడతను నొక్కి ముందుకు వెళ్ళిపోయాడు. నేను కంగారుగా చుట్టూ చూశాను. ఎవరూ మా మధ్య జరిగిన ఇది సంగతి చూడలేదు. నేను నెమ్మదిగా నా నడుము మడతను మళ్ళీ చెంగులో కవర్ చేశాను. అలా కవర్ చేస్తుంటే అతను విడిచిన బ్లేడ్ నిట్టూర్పు నాకు మాత్రమే వినిపించింది. చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ చదువులో మునిగిపోయాను. స్టడీ అవర్ అయ్యాక ఎప్పటిలాగానే బస్ స్టాప్కి చేరుకొని అతని కోసం అటూ ఇటూ చూశాను. అతను కనబడలేదు. కాస్త నిరాశగా అనిపించింది. అతన్ని తిట్టుకుంటూ అలాగే బస్ కోసం ఎదురు చూడసాగాను. ఇంతలో నా ముందు ఒక బైక్ ఆగింది. చూస్తే అతనే. నేను చూడగానే అతను చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో చిన్న అభ్యర్థన కనిపించింది. ఒకసారి చుట్టూ చూసి మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గమనించి చప్పున అతను బైక్ ఎక్కి కూర్చున్నాను. అతను ఒక్క కుదుపుతో బైక్ను ముందుకు పోనిచ్చాడు. ఆ కుదుపు నుంచి కాచుకోవడానికి అతని నడుము పట్టుకున్నాను. ఆ వేగాన్ని తట్టుకోవడానికి అతని పైకి వాలాను. అలా వాలగానే నా స్తనాలు అతనికి తాకాయి. ఒక్కసారి నా ఊపిరి భారమైంది. ఫీలింగ్ మరీ మెత్తగా ఉంది. నా స్థానాన్ని తాకడానికి అతను ఎలా స్పందించాడో అనుకున్నాను. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా మేమిద్దరం ఒక
వెళ్తూ ఉండంగా ఒక పొదల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఆ పొదల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆపావని నేను అడిగాను. కానీ తను ఏం సమాధానం చెప్పలేదు. ఆపేసి కాస్త దిగు, నీతో పనుంది అని అన్నాడు. నేను దిగేశాను. అక్కడ దిగిన తర్వాత ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాకు ముద్దు కావాలి అని అడిగాడు. నేను కంగారు పడుతూ ఉన్నాను. ఒక సైడు భయం వేస్తుంది. ఒక సైడు తనతో నేను కలిసిపోవాలని అనుకుంటున్నాను. ఏం చెప్పలేని ఆతృత నాలో ఉంది. తను అలాగే దగ్గరికి వచ్చేసి నాకు ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టేసి అలాగే నా నడుము పైన చెయ్యి వేశాడు. అలా మేమిద్దరం అక్కడ కలిసిపోయాము. అలా మేమిద్దరం కలిసిపోయి మళ్ళీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అలా మళ్ళీ కాలేజీకి వస్తాడేమో అని చూశాను. కానీ తను రాలేదు. మళ్ళీ నేను చాలా ఎదురు చూశాను. కానీ తను నాకు వారం అయినా నాకు కనిపించలేదు. నేను చాలా వెతికాను. చివరికి నాకు తెలిసింది ఏంటంటే తను వేరే కాలేజీకి మారిపోయాడని తెలిసింది. అంటే నన్ను అవసరానికి వాడుకున్నాడా అనే క్వశ్చన్ నాకు కలిగింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తన అవసరానికి నన్ను వాడుకున్నాడు అనేది అర్థమైంది. అప్పటి నుండి నేను ఆ అబ్బాయిలని నమ్మడం మానేశాను. అప్పటి నుండి పెళ్ళి అంటే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పెళ్ళికి నేను ఎన్నో క్వశ్చన్స్ వేసుకొని ఆగిపోతూ ఉన్నాను అని చెప్పాను. అలా జరిగింది నా స్టోరీ. అందుకే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అని చెప్పాను. అప్పుడు ఆ అబ్బాయి ఓ అవునా మేడం, ఓకే అన్నట్టు ఇంకా అలానే కదులుతున్నాం. ఇంకా చీకటి అయింది. చీకటి తర్వాత మేడం మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నాను. చెప్పు అన్నాను. మేడం నాకు మిమ్మల్ని చూస్తే ఏదో అనిపిస్తుంది మేడం అని చెప్పాడు. అవునా, ఏమనిపిస్తుంది అని అన్నాను. అలా మేడంని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఎలాగోలా ఇవాళ మేడంతో ఏదో రకంగా కలవాలి అని అనుకున్నాను. అదే విషయం నేను చెప్పాను. మేడం కూడా చాలా రోజుల నుండి ఏదీ లేకుండా అలాగే ఆకలితో ఉంది కాబట్టి తను నా ఆకలిని కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తనకి చెప్పేశాను. నాకు నీ మీద ఇలాంటి కోరిక ఉంది అని చెప్పి. తను కూడా ఫస్ట్ నిరాకరించిన తర్వాత ఆ పనికి తను ఒప్పుకుంది. ఆ పొదల్లో ఆ పని కానిచ్చేశాము. అలా ఆ మేడంతో నా పని కానిచ్చేశాను. అలా ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటి నుండి ఎప్పుడు పడితే అప్పుడు టీచర్తో నేను ఆ రకంగా చేస్తూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.